హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్. డూడ్ మూవీ ట్రైలర్ రివ్యూ. ప్రదీప్ రంగనాథన్ ఇంకా మమితా బైజు నటించిన ఈ మూవీ ట్రైలర్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ట్రైలర్ ను చూసిన తర్వాత మనకు అర్థమైన స్టోరీ ఏంటంటే, స్టోరీ అనేది ఎక్కువ రివీల్ కాకుండా చూసుకున్నారు. తనను వదిలేసిన అమ్మాయి కోసం హీరో అయితే పోరాడుతున్నాడు. సో వదిలేసినా సరే ఆ అమ్మాయికి ఏదో ప్రాబ్లం వస్తే మన హీరో వెళ్ళి సేవ్ చేస్తాడు. ఇది మనకు అర్థమైన స్టోరీ ఈ ట్రైలర్ లో సింగిల్ అయిన డైలాగ్స్ అయితే ట్రైలర్ లో చాలా బాగున్నాయి, మీనింగ్ఫుల్ గా ఉన్నాయి. పక్కోడి ఫీలింగ్స్ ని క్రింజ్ గా చూడడమే కదా ఇవాళ రేపు ట్రెండ్ అనే డైలాగ్ కూడా చాలా బాగుంది. రిటన్ అండ్ డైరెక్టెడ్ బై కీర్తి స్వరన్. ఈ ట్రైలర్ కట్ చాలా బాగుంది, నంబర్ ఆఫ్ షార్ట్స్ ఉన్నాయి. మొత్తం ట్రైలర్ అంతా పవర్ ప్యాక్డ్ గా చాలా మంచిగా ఉంది. ట్రైలర్ ని చూస్తే నాకేమనిపించింది అంటే, ఇది మంచి అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. అది ఏ విధంగా అయినా కావచ్చు, ఎమోషనల్ గానైనా ఉండొచ్చు, కామెడీ అయినా కావచ్చు. సినిమాలో మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటదని నాకైతే అనిపించింది ఈ ట్రైలర్ చూసిన తర్వాత. ఇంకా బీజిఎం అయితే సాయి అభయంకర్, అతను బీజిఎం చాలా బాగా చేసిండు. ఊర మాస్ అని చెప్పొచ్చు ట్రైలర్ బీజిఎం అనేది. ఎందుకంటే ట్రైలర్ లో కంటెంట్ చాలా ఎక్కువ చూపించారు. ఇంకా ట్రైలర్ ఫ్లో అనేది చాలా ఫాస్ట్ గా ఉంది. ఈ బీజిఎం కూడా దాని తగ్గట్టు మంచి మాస్ ఇంకా ఎనర్జెటిక్ గా చాలా బాగుంది. ఇంకా ప్రదీప్ రంగనాథన్ యాక్టింగ్ ఎలా ఉంది? అతని యాక్టింగ్ చాలా బాగుంది. అతను ప్రెసెంట్ జనరేషన్ కి చాలా కనెక్ట్ అయిన హీరో. అతను ఎన్నుకునే సబ్జెక్టులు అయినా, అతను చేసే పర్ఫార్మెన్స్ అయినా, అతని సినిమాల్లో అతని యాటిట్యూడ్ అయినా, బిహేవియర్ అయినా, బాడీ లాంగ్వేజ్ అయినా ఇప్పటి యూత్ కు చాలా బాగా నచ్చుతుంది. అతని యాక్టింగ్ చాలా బాగుంది. మమితా బైజు యాక్టింగ్ బాగుంది. ఆమె ఈ ట్రైలర్ లో చాలా బ్యూటిఫుల్ గా కూడా ఉంది. ఇంకా డీజే టీరోలో నటించిన నేహా శెట్టి అలియాస్ రాధికా అక్క కూడా ఈ మూవీలో ఒక కీ రోల్ అయితే ప్లే చేస్తున్నది. సో మొత్తానికైతే ట్రైలర్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్, మంచిగా ఎంగేజింగ్ గా ఉంది. ఈ ట్రైలర్ కట్ నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ట్రైలర్ లో నెంబర్ ఆఫ్ షాట్స్ చూపించినప్పటికీ మెయిన్ ప్లాట్ అయితే రివీల్ చేయలేదు, ఇంకా స్టోరీ డెప్త్ గా అయితే రివీల్ చేయలేదు. మేబీ ఏమన్నా ట్విస్ట్లు టర్న్స్ ఏమన్నా ఉంటే అవి మనం థియేటర్లోనే చూడనేమో. మొత్తానికైతే ఈ ట్రైలర్ చూసిన వెంటనే నాకైతే ఒకసారి ఖచ్చితంగా చూడాలన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఈ మూవీని ఎవరెవరైతే థియేటర్లో చూస్తారో వాళ్ళు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.